నిన్న దేవినేని అవినాష్ అతని స్థాయి మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుని చేసిందనే ఒకే ఒక అహంకారంతో మన విజయవాడ ప్రజలు 2,83,000 మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్న పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారి గురించి తాను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఎంపీ అంటే ఆయన దృష్టిలో మట్టి ప్యాకాట్ అంట. జనాలు చేతికరించుకుంటున్నారు. అవినాష్, చాలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో ఒక గౌరవం ఉంటుంది. దాన్ని నీ దృష్టిలో మట్టి ప్యాకాట్ చేసావు. ఈ రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్లో ఎన్నడూ లేని విధంగా 2,83,000 పైచిలుకు ఓట్లతో గెలిచిన ఏకైక వ్యక్తి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు. మీరు చూసుకున్నట్లయితే విజయవాడలో మెడికల్ క్యాంపులు, పేద పిల్లలకి ఫీజులు, పండగలకి అన్ని కులాల వారికి బట్టలు, 7 నియోజకవర్గాల్లో కూడా ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది. 7 నియోజకవర్గాల్లో కూడా వారి సొంత నిధులతో 7 మొబైల్ అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడు భోజనం చేయాలి అని ఉచిత భోజన సదుపాయం కల్పించిన ఏకైక వ్యక్తి మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు. నీకు అసలు కళ్ళు మూసుకుపోయినాయా అని అడుగుతున్నా. ఇవన్నీ నీకు కనపడలేదా అని అడుగుతున్నా. అంటే నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం అనేది డిపాచ్యూర్ అరైవల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడో తెలుసు. నువ్వు కేవలం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళేటప్పుడు, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడు డిపాచ్యూర్ అరైవల్ కి మాత్రమే నువ్వు పనికొస్తావని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో గుర్తించాడు. డిఏ అంటే డిపాచ్యూర్ అరైవల్. నువ్వు దయచేసి దాన్ని గుర్తుపెట్టుకో. దయచేసి చిన్ని అని నువ్వు ఎక్కడా చెప్పుకోకు. దానికి సామెత కూడా చెప్తా. అడవిలో తిరిగే సింహాన్ని సింహమే అంటారు, విజయవాడ నగరంలో తిరిగేదాన్ని కూడా గ్రామ సింహమే అంటారు. దయచేసి నువ్వు అటువంటి పిచ్చి పోలికలు పోల్చుకోకు. దయచేసి చిన్ని అని నువ్వు చెప్పుకోకు. మేము గర్వంగా చెప్పుకుంటాం. కేశినేని చిన్ని అంటే అభివృద్ధి, కేశినేని చిన్ని అంటే పేద ప్రజలకి అండా దండ అని కూడా మేము ఈరోజు గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. ఈరోజు విజయవాడ నగరం మొత్తానికి కూడా తెలుసు కేశినేని చిన్ని ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, రేపొద్దున విజయవాడ అభివృద్ధిని ఎలా చేస్తాడని చెప్పి ఈరోజు ఓపెన్ చేయలేదన్నా. నువ్వు ఓపెన్ గా విజయవాడ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గ పేర్లు తడబడకుండా 7 నియోజకవర్గాల పేరు ఫస్ట్ నేర్చుకో. తర్వాత కేశినేని చిన్ని గారి గురించి మాట్లాడు. ఇంకోటి ఇందాక అక్కడ దాకా ఎందుకు రేషన్ డీలర్స్ గురించి చెప్పావు కదా. ఇతను రేషన్ డీలర్స్ అసోసియేషన్ నాయకుడు కూడా కాదా? ఇతను నువ్వు అంగులని పిలిచే బుచ్చిబాబు గారికి అత్యంత సన్నిహితుడు అవునా కాదా? నువ్వు మూడు పార్టీల్లో 3 జెండాలు మార్చి 3 చోట్ల పోటీ చేసి కేవలం మా ఎంపీ గారికి వచ్చిన మెజార్టీలో సగం తెచ్చుకోలేని నువ్వు కూడా ఈరోజు ఎంపీ గారు చేసే అభివృద్ధి పనుల్ని చూసి తట్టుకోలేక మాట్లాడతావు ఎందుకు? నువ్వు డోంట్ వరీ, రెడ్ బుక్ రెడీగా ఉంది. ఈరోజు నువ్వు చేసిన ప్రతి ఒక్క పని నోట్ అయి ఉంది. నువ్వు కానీ ఇదే విజయవాడ నగరంలో మద్యం డబ్బులు విజయవాడ గెస్ట్ హౌస్ బయట నువ్వు కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకొని వాటాలు పనిచేయ మాట వాస్తవం కదా. నువ్వు మాట్లాడతావేంటి అవినీతి గురించి, అక్రమాల గురించి? అవి పుట్టిందే నీ దొడ్లో, నువ్వు చెప్తావేంటి? దయచేసి డిఏ గారు మీరు డిపాచ్యూర్ అరైవల్ దాని మీద ఫోకస్ పెట్టండి. జగన్మోహన్ రెడ్డికి దాని మీద చాలా క్లారిటీ ఉంది. అందుకే అటువంటి పోస్ట్ వాళ్ళ పార్టీలో లేదు కాబట్టి జిల్లా అధ్యక్షుడిగా పోస్ట్ ఇచ్చారు. దయచేసి ఇంకోటి తాటాకులు చెప్పి ఎవడు భయపడేవాడు లేడు. ఆధారాలు ఉంటే ప్రూవ్ చేయి, లేదా మేము ఛాలెంజ్ చేస్తాం. అక్కడ దాకా ఎందుకు? మా అన్న మీద పోటీ చేయమని చెప్పారు కదా ఎంపీ గారు. ఇప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధమైతే చెప్పండి. కార్పొరేటర్ గారిని నలభయా? కార్పొరేటర్ గెలిచి ముందు నువ్వు మున్సిపల్ కార్పొరేషన్లో అడుగుపెట్టు, తర్వాత మా ఎంపీ గారి గురించి మాట్లాడుతూ. కానీ దయచేసి డిపాచ్యూర్ అరైవల్ మీద ఫోకస్ పెట్టమని కోరుకుంటాం.